ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కూరకు సరిపడా కారం కూడా వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగానే మనం మీల్ మేకర్ని కాస్త గోరువెచ్చని నీటిలో వేసి బాగా పిండేసి పక్కన ఉంచుకోవాలి. ఆ మీల్ మేకర్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు మీడియం సైజువే తీసుకున్నాను. అవి ముక్కలు కట్ చేసినవి కూడా అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలా వేసాను. గరం మసాలా కూడా కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కొత్తిమీరను కూడా చల్లుకుంటున్నాను. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.